ఇదైతే తిరుమలలో మా లాస్ట్ డే అనమాట. ఆ రోజు కూడా ఎర్లీగా లేచి బ్రేక్‌ఫాస్ట్ చేసి రెడీ అయిపోయాము ప్లేసెస్ అన్ని చూడడానికి. ఈ ప్లేసెస్‌కి మనకి ఆర్టీసీ బస్ కూడా అవైలబుల్ ఉంటుంది. పర్సన్‌కి రూ. 75 టికెట్ అంటే డే పాస్ లెక్క ఉంటదనమాట అది. ప్రైవేట్ వెహికల్స్‌లో అయితే మనకి పర్సన్‌కి రూ. 300 అయితే చార్జ్ చేస్తారు. మేము కూడా ఆ రోజు ప్రైవేట్ వెహికల్‌లోనే వెళ్ళాము. బాగున్నాడు కదా! కొంచెం కంఫర్ట్‌గా ఉంటుందని. కానీ అదైతే వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ నా లైఫ్‌లో తిరుమలలో. టోటల్‌గా 7 ప్లేసెస్ ఉంటాయి. స్వామివారి పాదాలు, చక్రతీర్థము, శిలాతోరణము అండ్ వేణుగోపాల స్వామి టెంపుల్, జాపాలి హనుమాన్ టెంపుల్ అండ్ పాప వినాశనం, ఆకాశగంగ. ఇంకా జాపాలి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత 20 మినిట్స్‌లో రావాలన్నారు. అక్కడ లోపలికి వెళ్ళడానికి 20 మినిట్స్ పడతది అసలు నడుచుకొని వెళ్ళే వాళ్ళకైతే. ఇంకా మేము బాబున్నాడు కదని చెప్పి వేరే వాళ్ళ వెహికల్ అయితే తీసుకొని 2 వీలర్ పైన వెళ్ళి లోపల చూసుకొని స్వామివారి దర్శనం చేసుకొని బయటికొచ్చేసాము. వచ్చేసరికి ఆ వెహికల్ అతను వెళ్ళిపోయాడు. మాకు తెలియక మేము ఇంకా జాపాలి దగ్గర ఉన్నాడో ఏంటో అని చెప్పి అక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ అంతా వెతికేసాము. అయినా కూడా దొరకలేదు. ఇంకా పోతే పోనీ అని వదిలేయడానికైతే లేదు. ఎందుకంటే మా బ్యాగ్, మా చెప్పులు అన్నీ వెహికల్‌లోనే పెట్టాము మేము. ఇంకా మాకు ఫస్ట్ వెహికల్ ఇచ్చిన వాళ్ళనే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ వెహికల్ తీసుకొని అయితే మా బ్యాగ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళాము. ఆ వ్యాన్ అతను ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అతను వచ్చేసి ఆకాశగంగ దగ్గరలో వెహికల్ ఆపుకొని ఉన్నాడు. ఏదో కవరింగ్ అనమాట, ఎలాగైనా వీళ్ళు వస్తారులే అని చెప్పి. ఇంకా మేము వెళ్ళేసరికి చెప్తున్నాడు, మీరు ఇంకా వస్తారని చెప్పి జస్ట్ వెహికల్ ముందుకు పెట్టుకుంటున్నా అంతే అని చెప్పి ఏదో సోది చెప్పాడు. అవేవి వినకుండా సైలెంట్‌గా అతని డబ్బులు అతనికి ఇచ్చి మా థింగ్స్ అన్ని మేము తీసుకొని పెట్టుకుంటే గొడవ అయ్యిద్ది, ఎందుకు అనవసరమైన గొడవ, మనం వచ్చింది టెంపుల్‌కి కదా అని చెప్పి సైలెంట్‌గా ఉన్నాము. ఇంకా అతన్ని ఏం అనలేదు. ఎవరి పాపాన వాళ్ళే పోతారు కదా. ఇంకా రిటర్న్ అయితే మేము టెంపుల్‌కి ఆర్టీసీ బస్‌లోనే వచ్చేసాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామివారికి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని వీలైనంత తొందరగా మళ్ళీ పిలిపించుకో తండ్రి అని చెప్పి ఆయనకి చెప్పుకొని ఇంకా రిటర్న్ తిరుపతికి అయితే స్టార్ట్ అయినాము. ఇప్పుడు మేము తిరుపతి నుంచి గూడూరుకి వెళ్ళాలి. గూడూరు నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మాకు విజయవాడకి ట్రైన్ వచ్చి గూడూరు నుంచి బుక్ చేసుకున్నాం మేము. గూడూరులో మా రిలేటివ్స్‌ని కలవడానికి. మా తిరుమల ట్రిప్ ఫైనల్‌గా ఇలా అయితే కంప్లీట్ అయింది. అంతా స్వామివారి దయ.